అంతేకాదు నిజానికి సనాతన ధర్మానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనది ఏది అంటే యజ్ఞం. యజ్ఞము 3 ప్రధాన ప్రయోజనముల కొరకు చేయబడుతుంది. ఇహమునందు నేను ఏ ఇతర క్రియ ద్వారానూ నా పాపములు పోగొట్టుకుని నా ఈప్సితమును నెరవేర్చుకోలేకపోతున్నానన్న విశ్వాసం ఏర్పడినప్పుడు, అంటే నాకేదో ఒక అవసరం ఉన్నది, కొడుకు పుట్టాలి లేదా కూతురు పుట్టాలి, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, నేను ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరం నాకు కలగకూడదు, రోగము లేని జీవితము నాకు ఉండాలి, చిట్ట చివర అనాయాసంగా నేను శరీరం విడిచిపెట్టాలి. ఇవన్నీ అవసరములే, ఇవన్నీ కోరికలేం కావు. అవసరము వేరు, కోరిక వేరు. అవసరమైన దానిని అడగవద్దని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే ఆయన భగవద్గీతలో మాట్లాడినప్పుడు కూడా నన్ను నాలుగు రకములైనటువంటి భక్తులు ఆశ్రయించి ఉంటారు అని చెప్పినప్పుడు అందులో అవసరము ఉన్నవారు నన్ను ఆశ్రయిస్తారని చెప్పాడు. పైగా అలా ఆశ్రయించిన వాళ్ళు ఎవరో వాళ్ళు పుణ్యాత్ములు. నేనున్నాను, నన్ను పట్టుకుంటే నా కోరిక, వాళ్ళ కోరిక తీరుతుందని నమ్మారు. కాబట్టి నేనున్నానని నమ్మకము పొంది ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కృతార్థులే. అందుకని అవసరములు తీర్చుకోవడానికి భగవంతుణ్ణి ఆశ్రయించడం దోషం కాదు. కానీ దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే ప్రధానమైన అవసరములేవో అవి తీరలేదనుకోండి, నిరంతర దుఃఖము కలుగుతూనే ఉంటుంది. అంత దుఃఖము కలగడానికి సనాతన ధర్మంలో ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే మనం చేసిన కర్మయే కారణం.